నిర్మల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా జిల్లాలోని కడెం, గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజల్ని కోరుతున్నారు. కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 15,338 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి వస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 7.603 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 5.345 టీఎంసీలు. భారీగా వరద వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరిలో 11,022 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. స్వర్ణ ప్రాజెక్టులోకి కూడా క్రమంగా ఇన్ఫ్లో పెరుగుతుంది. ప్రస్తుతం 330 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్నట్లు ఆఫీసర్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 1,484 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టం 0.728 టీఎంసీలుగా ఉంది. గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి కూడా వరద ప్రవాహం చేరుకుంటోంది. కడెం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో వేగంగా పెరుగుతున్న కారణంగా ప్రాజెక్టు పరివాహిక ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఈఈ విఠల్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. ముఖ్యంగా పశువులు, మేకలు, గొర్రెల కాపురులు వాగు పరివాహిక ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు. జిల్లా ఎస్పీ జానకి శర్మల సైతం హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టుల పరివాహిక ప్రాంతాల్లోకి వెళ్లొద్దని, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టులో ఈ ఫస్ట్ టైం ఇన్ఫ్లోస్ వచ్చినాయి. ఈరోజు మనకు దాదాపుగా 10,900 క్యూసెక్స్ వస్తుంది వాటర్. దాన్ని రిలీజ్ చేస్తుంది. కానీ మేము ఇప్పుడు 3 గేట్లు ఓపెన్ చేసేసి 10,900 అదే వచ్చిన డిశ్చార్జ్ కింద పంపించడం జరుగుతుంది. ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఈ సంవత్సరం 5.4 crores గవర్నమెంట్ మనకు మెకానికల్ వర్క్స్ గేట్ల రిపేర్ కోసం లాస్ట్ ఇయర్ ప్రభులు ఇచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం 5.4 crores శాంక్షన్ ఇచ్చింది. ఆ 5.4 crores 18 గేట్స్ టోటల్ అన్ని పర్ఫెక్ట్ కండిషన్లో పెట్టుకొని వీటిని టెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా మనకు ఈ 3 గేట్లు కూడా చాలా స్మూత్గా రన్ అయినాయి. నేను సడన్ ఇన్స్పెక్షన్ చేసి వచ్చాను. ఆదిలాబాద్ బయలుదేరి వర్షాలను చూసేసి ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చాను. మా స్టాఫ్ కూడా అందరూ అలర్ట్గా ఉన్నారు. అందరు నైట్ డ్యూటీ వాళ్ళు కానీ డే డ్యూటీ వాళ్ళు కానీ పర్ఫెక్ట్ అందరు వచ్చారు. ఎవ్రీబడి ఈజ్ అలర్ట్ అండ్ దే ఆర్ మెయింటైనింగ్ హండ్రెడ్. ఇంకోటి ఏంటంటే ఈ కింద విలేజర్స్ కానీ తర్వాత ఈ పోలీసులకు కానీ వాళ్ళందరి గ్రూప్స్ ఫామ్ చేసుకున్నాం. కాబట్టి ఆ గ్రూప్లలో కూడా ఏంటంటే ఎప్పుడప్పుడు కింద డౌన్ స్ట్రీమ్లో ఉండే విలేజర్స్ కానీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ తర్వాత వీళ్ళకి కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మళ్ళీ సైరన్ కూడా ఇప్పుడు మీరు విన్నారు. అప్పుడు ఆ సైరన్ కూడా పర్ఫెక్ట్ అన్ని కండిషన్లో ఉన్నాయి. జనరేటర్ కానీ ఇప్పుడు జనరేటర్ కూడా ఇప్పుడు కరెంట్ సడన్గా ఇప్పుడు మనం ఇప్పుడు గేట్ ఆఫ్ మధ్యలో మనం ఆన్ చేసేసి